అందరికీ నమస్కారం. ఇక వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని విజ్ఞప్తి. ఇక మనందరికి తెలిసిందే, అమెరికా ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి మరి ఇరాన్ పైన యుద్ధానికి దిగడం, మరి ఆ తర్వాత అమెరికా ఇజ్రాయెల్ ఊహించని విధంగా మరి ఇరాన్ తన డ్రోన్లతో మిసైళ్లతో దాడులు చేసి ఇజ్రాయెల్ను అదేవిధంగా అమెరికాకు ముచ్చెమటలు పట్టించిందని చెప్పాలి. ఇక యుద్ధం మరి ఎప్పుడు ముగుస్తుంది అన్న అంశమైతే ప్రస్తుతం ఎవరికీ తెలియకపోయినప్పటికీ ఇక పశ్చిమాసియాలో ఈ యుద్ధానికి సంబంధించి మరి పశ్చిమాసియాకు సంబంధించిన దేశాలు కావచ్చు, ఇండియాలో కావచ్చు, పరిస్థితులు కొంత మారాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా మరి ఏదైతే ముడి చమురు, దానిలో ఆ ముడి చమురు నుండి మరి ఉత్పత్తి చేసే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇట్లా వీటికైతే మరి కొన్ని దేశాలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నాయి. ఎందుకంటే మరి ముడి చమురు రావాలంటే మరి ఇరాన్ పర్మిషన్ తోటే హర్మూజ్ జలసంధిని దాటుకొని రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మరి ఆ హర్మూజ్ జలసంధిని వాళ్ళు మూసివేశారు. ఇక భారత్లో దాదాపు ఒక 10-12 రోజుల నుండి మరి అనేక రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి, లాక్డౌన్ అవుతుందని చెప్పేసి. భారతదేశంలో చమురు నిల్వలు లేవని, భారత ప్రభుత్వం దగ్గర స్టాక్ లేదని, ఇక పెట్రోల్ దొరకదని, ఇట్లా రకరకాల అంశాలు చక్కర్లు కొడతా ఉన్నాయి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొనే మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తా ఉంది, భారతదేశం దగ్గర ముడి చమురు నిల్వలు ఉన్నాయి, పెట్రోల్కి ఇబ్బంది లేదు, కిరోసిన్కి ఇబ్బంది లేదు, డీజిల్కి ఇబ్బంది లేదు, ఎల్పిజి గ్యాస్ గురించి కూడా ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బుకింగ్లు కూడా చేయకండి అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విషయాన్ని చెప్పుకొని వస్తున్నాయి. మరి హైదరాబాద్లో గత 2-3 రోజుల నుంచి చూసినట్టయితే మీరు చూడండి, ప్రతి పెట్రోల్ పంపుల దగ్గర కూడా మరి ఏదో జులూస్ తీస్తున్నట్లు కార్లు, 2 వీలర్లు, మరి ఒక క్యూ లైన్లు, చాలా పెట్రోల్ బంకుల దగ్గర ఎక్కడ చూసినా రద్దీ కనబడతాము. మరి ఎవరినన్నా ఎందుకయ్యా మరి ఇక్కడ మీరు పెట్రోల్ బంకుల దగ్గర ఇంత రద్దీ ఉంటుంది, ఎందుకు ఇట్లా అని చెప్పేసి మరి బైకర్లను కానీ కార్లు నడిపే వాళ్ళను, వాహనదారులను అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మరి 2-3 రోజుల తర్వాత పెట్రోల్ దొరకకపోవచ్చు, అందుకే మేము పెట్రోలు ఎక్కువ మొత్తంలో పెట్రోలు స్టోర్ చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్రోలు కొట్టించుకున్నామని చెప్తా ఉన్నారు. ఇట్లా రకరకాల వార్తలు, పెట్రోల్ అయిపోతుంది, మొత్తం పెట్రోల్ బంకులు మొత్తం మూసేస్తారు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు సజ్జనార్ కూడా చెప్పాడు, హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ కూడా కావాలనే కొంతమంది పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశం ఉందని దుష్ప్రచారాన్ని, అసత్య ప్రచారాలను చేస్తున్నారని చెప్పేసి, అలాంటి రూమర్లను, సత్య ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పి సజ్జనార్ అదేవిధంగా మరి హైదరాబాద్ నగర కలెక్టర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలో ఇంకా 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, ప్రజలు ముఖ్యంగా వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమి లేదని చెప్పేసి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. ఇక పెట్రోల్ బంకులు నడిపే డీలర్లు, యజమానులు కూడా చెప్తున్నది ఏంటంటే, అనవసరంగా వాహనదారులు ఈ ప్యానిక్ బయర్స్గా మరి పెట్రోల్ను కొట్టించుకోవడానికి, ఎక్కువ మొత్తంలో పెట్రోల్ని కొనడానికి వస్తున్నారు. పెట్రోల్ కొరత లేనే లేదు,
ఈ యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి కూడా కొంత ఈ కొంత ఆలస్యం అనేది జరుగుతుంది తప్ప కొరత ఎక్కడ లేదు, రేట్లు కూడా పెంచడం లేదు. ఈ కొరత ఏర్పడుతుంది అని ప్రజలు వారిలో వారే చర్చించుకునే మరి పెట్రోల్ బంకులకు అందరూ క్యూ కడుతున్నారు. ఎక్కువ మొత్తంలో రావడం వల్ల మాకు కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. మేము కూడా వినియోగదారులకు అదే చెప్తా ఉన్నాం. కొన్ని ప్లేసులలో నేను చూసాను, నో స్టాక్ బోర్డు పెట్టారు పెట్రోల్ బంకుల దగ్గర. వాళ్ళని కూడా నేను అడుగుతా, వాళ్ళు ఏమంటున్నారంటే మరి ఇంతకుముందు మా దగ్గర స్టాక్ ఒక 10,000 లీటర్లు ఉంటే ఒక రోజు మొత్తంలో 10,000 లీటర్లు అయిపోయేది. కానీ ఈ రూమర్ల వల్ల, ఈ యుద్ధం వల్ల మరి ప్రజలు ఎగబడి పెట్రోల్ కొడుతున్నారు. దీనివల్ల 1-2 గంటల్లోనే మా దగ్గర స్టాక్ అయిపోతుంది. దాని గురించి స్టాకు ఉండదు కాబట్టి నో స్టాక్ బోర్డు పెట్టుకుంటున్నారు. కానీ కొరత మాత్రం లేదు, మాకు ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూనే ఉంది. ప్రజలు మరి ఇబ్బంది పడదు, ఇట్లా ఎందుకు ప్యానిక్ గురవుతున్నారని చెప్పేసి కూడా పెట్రోల్ బంకులు నిర్వహించే నిర్వాహకులు కూడా అదే చెప్తున్నారు. ప్రజలారా, అనవసరంగా మీరు ప్యానిక్ కాకండి. పేద మధ్యతరగతి ప్రజలు చాలామంది చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇలా ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు కూడా అదే నమ్మి వాళ్ళు కూడా ప్యానిక్ అయిపోయి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ గైడ్లైన్స్ను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న మార్గనిర్దేశకాలు, పోలీస్ వ్యవస్థ ఇస్తున్న మార్గనిర్దేశకాలు, పెట్రోల్ బంకు నిర్వాహకులు కూడా చెప్తున్న విషయాన్ని ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ఛానళ్ళలో కూడా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాలు నమ్మొద్దని చెప్పేసి ప్రజలు ఇప్పటికైనా మారాలి. అనవసరంగా పెట్రోల్ బంకులకు ఎగబడి క్యూ లైన్లు పెట్టి అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతూ ఉన్నది. పెట్రోల్ బంకుల పక్కనే మరి రోడ్లు కూడా ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రజలు, వాహనదారులు ముఖ్యంగా ఇవన్నీ గమనించుకొని మరి ప్యానిక్ కావద్దని చెప్పేసి అయితే ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.